SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. చదవబడిన వాక్యము మొట్టమొదటి వాక్యం ఏంటంటే, మీరేం చేస్తున్నారో మీరేది కదా వీరిని క్షమించండి. ఒకసారి గుమ్మ చేసుకుని చెప్పండి. ఎప్పుడన్నా మనతో ఎవరైనా రోషంగా కోపంగా మాట్లాడుతుంటే వెంటనే ఈ వాక్యాన్ని ఎప్పుడైనా ఉపయోగించామా? తలస్తున్నావా, మీరు తెలియక మాట్లాడుతున్నావమ్మా. మానవంతులు, పాపంతో నిండి ఉన్నవారు, ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి మనము ఎప్పటి నుంచి వచ్చింది? ఇది మన ఆది సభు నాటేసి నుంచి వస్తూనే ఉంటుంది భయంకరమైన బుద్ధి. మీరు ఎన్ని పాస్టర్లు చేయండి ఉంటేనే కానీ ఆ నేచర్ అనేది మనకి రాదు. చేస్తున్నారో వీరెందుకు కనుక వీరిని క్షమించండి. ఆయన శరీరమైనటువంటి బాధ బాధతో ఉన్నాడంటే శారీరకమైన బాధతో ఉన్నాడు, మానసికమైన బాధతో ఉన్నాడు, నైతికమైన బాధతో ఉన్నాడు. 5 బాధలు ఆయన మోస్తూ ఉన్నాడు. ఆయన వాటన్నిటి కోసం మనకున్న మీరు కనుక మీరు క్షమించండి అని అడుగుతున్నాడు. మానసికంగా ఆయన యేసు ప్రభువు చంపుకొని చెప్పాలని మనం వాడు తిన్నారు, తాగాడు లేదండి. అసలు మనం కూడా నలుగురు మాట మాట్లాడుతాం. నలుగురు మాట మాట్లాడే ఆ మాట ఏమన్నా మనం నేర్చుకున్నాం. తండ్రిని అడుగుతాము, దేవా నీ బలహీనతని నేను నీ సన్నిధానంలో విడిచిపెట్టుకున్నాను. సైతం వస్తామాను దాన్ని నా వైపు చూపించుకోకుండా, దానిలో ప్రవేశించుకోకుండా నన్ను బలపరచలేదా అని చెప్పి ఒక్కసారి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము. యేసయ్య అన్నాడు, మీరేం చేస్తున్నారో మీరేం కనుక వీళ్ళు మన్నించయ్యా. ముందుగా మనల్ని మన్నించమని అడుగుతాము. మనల్ని మన్నించుకున్నాను అంటాం. తండ్రి ఈ బలహీనతని వదలలేక, ఈ బలహీనత నా శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాను, నా హృదయాన్ని నాశనం చేసుకుంటున్నాను. తండ్రి మీరేం చేస్తున్నారో మీరేం కనుక మీరు క్షమించుకున్న మాట నా పట్ల నెరవేర్చు తండ్రి, నా పట్ల నెరవేర్చు ఆయన అని చెప్పి ఆయన అడుగుతాం. మీ బలహీనత ఆయన పెట్టండి, వదిలేసేయండి. ఈ దినాన్ని అనుగ్రహించుకుంటాం.
హల్లెలూయా. దేవుని దీవించి ఆశీర్వదించుగాక. క్షమావార్త తండ్రి సాగిపోతాం. రెండవ మాట వచ్చి రెండవ మాటను చదివించవలసిందిగా మనం చేస్తున్నాం. 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు. వేలాడబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. శుక్రవారం ఈ శుక్రవారం మనందరినీ కన్నా భద్రపరచండి. ఈ శుక్రవారం నాడు ప్రభావ ఈ సన్నిధిలో ఉండండి. మేమందరం కూడి ప్రార్థించడానికి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది స్థితిని స్వల్పరిచుకుంటున్నామండి. ఇదిగో ప్రభావ మొదటి మాట కలిగిందండి తండ్రి బిడ్డవారైన వాక్యాన్ని భద్రపరుచుకుంటండి. ఆ వాక్యానుసారంగా నడవగలిగే శక్తిని మనం కల్పించుకోవచ్చు. రెండవ మాట పలుకోవచ్చు తండ్రి పెట్టుకోవడం తండ్రి. ఆ వాక్యాన్ని ప్రభావం ధ్యానించుకుంటా తండ్రి. ఈ వాక్యంలో తండ్రి మేము ఎదిగి పనిచే వాక్యాన్ని నడిపించుకోవచ్చు తండ్రి. తండ్రి ఈ విధంగా అయితే ప్రభావం తండ్రి నాతో పనిచేస్తున్నాం తండ్రి. దమ్ముతో పెట్టిన మాటలు ప్రభావం మేము తండ్రికి తిరిగి ప్రభావం మేము కూడా తండ్రి తిరుగుతాం తండ్రి. సమాసం కలిగి జీవించే వాక్యాన్ని మాకు నడిపించుకుంటున్నాం తండ్రి. వాక్యం బోధించిన బిడ్డని చదువుపెట్టి భద్రపరిచింది తండ్రి. అందరూ ప్రభావ వాక్యం విని ప్రభావ వాక్యానుసారంగా నడవగలిగే వాళ్ళందరికీ దయచేయమని తెలవాలని నడుచున్నాను ప్రభావ. గుడ్ ఫ్రైడే ఆరాధనలో సెకండ్ వర్డ్ మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదలుగా దేవునికి అదేవిధంగా దైవజనులందరికీ మరి అందరికంటే ఎక్కువ నాకే 4 మెసేజ్లు ఉన్నాయి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు నాకు ఉంటుందేమో అనుకున్నాను. ఎప్పుడైనా సగం కాకుండా ఎవరికైనా అవకాశం ఉంటే నేను ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా మా మీద ఉన్నది కనుక అవకాశం ఉంటే మాట్లాడాలనుకున్నాను. కానీ ఏదైనప్పటికీ 3వ అధ్యాయము 42 నుండి 43 వరకు చదవగా మనం విన్నామండి. ఇది సెకండ్ వర్డ్ అంటే ఇది రక్షణ వార్త. ఇదే వార్త అండి, రక్షణ వార్త. పాపి ప్రార్థన, అభ్యర్థన, ప్రభు యొక్క స్పందన. చెప్పబోయే టాపిక్ ఏంటంటే పాపి అభ్యర్థన, ప్రభు యొక్క స్పందన. మరి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడే నీవు కూడా పరదేశంలో ఉండువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక పాపి అభ్యర్థిస్తున్నప్పుడు వెంటనే యేసు క్రీస్తు రెస్పాండ్ అయ్యి, నేడే నాతో కూడా పరదేశంలో ఉంటామని ఆయన ఒక ధైర్యాన్ని కలుగ చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక గజ దొంగ పరదేశకు వెళ్ళడం, ఒక గజ దొంగ, ఒక బండిపోటు దొంగ మరి పరదేశకు వెళ్ళడం అనేది ఒక విచిత్రమైన విషయం. 2024 సంవత్సరాల క్రితము మరి కల్వరి లేక గొల్గోతా అనే కొండ పైన 3 వ్యక్తులు శిలువ పైన వేలాడుచున్నారు. మరి మధ్య వ్యక్తిగా మన యేసు క్రీస్తు శిలువ మీద వేలాడుచున్నప్పుడు కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ వేలాడుచున్నట్టుగా మనం చూస్తాం. అయితే మనందరం ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది, కుడివైపు దొంగ రక్షింపబడ్డాడా, ఎడమ వైపు దొంగ రక్షింపబడ్డాడని అనుకుంటా. ఏదేమైనప్పుడు కుడి అనేది బ్లెస్సెడ్ అంటే అది కుడి అనేది మంచిది కాబట్టి కుడివైపు దొంగే రక్షింపబడ్డాడని
అందరూ మన వాక్యం బోధిస్తున్నారు, కానీ దానికి ఏ విధమైన ఆధారం లేవు. ఏదేమైనప్పటికీ వేలాడవేయనందున ఇరు పక్కల దొంగలు ఒక దొంగ మాత్రము రక్షింపబడినట్లుగా చూస్తున్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే ఇరువురు కూడా యేసుక్రీస్తుని దూషించారండి. ఆ విషయాన్ని మొదటిగా ఒక వ్యక్తి మాత్రం దూషించినట్లు లూకా సువార్త 23:39 ఉంది. ఆయన లూకా సువార్తికుడు ఒక దొంగ దూషించినట్లు చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఇరువురు కూడా యేసుని దూషించారు. ఏదేమైనప్పుడు దూషించి ఉండవచ్చేమో, కానీ అయితే ఒక దొంగ రిపెంటెన్స్ వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది. మరి కర్ణన్ గారు చెప్పినట్లు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. అక్కడ వచ్చి 3వ మాటను చదివించవలసిందిగా మనం చూస్తున్నాం. తను ప్రేమించిన శిష్యులను తన దగ్గర నిలుచుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యులను చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన యొక్క చేర్చుకున్నాడు. దేవుని వాక్కు దీవించున్నారు. ఆమేన్. ప్రార్థనగా మన ప్రియకి సుజీత గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. వాళ్ళకి మాత్రమే ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి అనేక తండ్రి యొక్క సమయంలో పొందలేని స్థితిలో ఉన్నారు, కానీ మీరు వారి కంటే శ్రేష్ఠులు కాదు. కానీ ప్రభావ కేవలం యొక్క ఉచితమైన కృప చేత మమ్మల్ని నడిపించినందుకు మీకు స్థితిలో స్తోత్రం ప్రభావ. తండ్రి మీరు సిలువలో పలుకున్నట్టు 7 మాటలు ధ్యానించుండగా తండ్రి నీవు మాతో ఉండమని మేము వేడుకొచ్చిన ప్రభావ. తండ్రి మొదటి మాటలు మాట్లాడడం నేర్చిన బట్టి జ్ఞాపకం చేయించండి, వారిని దీవించి ఆశీర్వదించి ప్రభావ. మేము ఆ మాటలను విని మేము మా యొక్క జీవితంలో నెరవేర్చుకుంటే మమ్మల్ని సిద్ధపరచమని వెళ్ళి ప్రభావ. అదేవిధంగా తండ్రి 3వ మాట మాట్లాడుతున్నటువంటి దేవజనాలు నీకు విజ్ఞాపనం చేయించిన ప్రభావ. తండ్రి ఆ బిడ్డని మరుగుపరచండి తండ్రి, ఆ బిడ్డని నీ ఆత్మాభిషేకం నింపండి తండ్రి. నీ ఆత్మతో తండ్రి మాతో మాట్లాడమని మేము ఆ యొక్క మాటను విని తండ్రి మా యొక్క జీవితంలో నెరవేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీ యొక్క శిలువ ప్రభావ ప్రాణం పోయి శుక్రుడు తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి తల్లి పట్ల నీ యొక్క బాధ్యతలు తండ్రి నెరవేర్చిన విధానాన్ని బట్టి నీకు సిద్ధులైనా నీ యొక్క తల్లి బాధ్యత నీ యొక్క ప్రియమైనటువంటి శిక్షణకు అప్పగించిన విధానాన్ని తండ్రి మేము వీరుచుండగా నీవు మాతో ఉండమని ఆ యొక్క సంగతులను మేము తలంచుకొని మేము ఈ లోకంలో తండ్రి మా బాధ్యతగా నీ సువార్తను ప్రచురం చేయుటకు మమ్మల్ని ఆయుధపరచుకుని వేడుకొచ్చాను ప్రభావం. భద్రపరచుకుని దేవజనాన్ని ఎక్కడికి నింపని ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడికి అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన 3వ మాటను మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి సభ్యులుగా మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుండి 25వ వచనం చదువుకున్నాం. ఆయన తల్లి సహోదరియు యోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొక్క నిల్చుంది. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ యొక్క ఎవరెవరు నిలబడ్డారండి? ముగ్గురు మరియలు, ఒక ఆమె మరియమ్మ యొక్క సహోదరి. ఈ నలుగురు ఆ తర్వాత యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను, వీరైదుగురు కూడా మరి ఆయన శిలువ యొక్క నిలబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియచేయబడుతూ ఉంది. ఇలా నిలబడినప్పుడు చిన్న మాట ఏంటంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆ తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈ యొక్క మాటను మనము తలపోసుకుంటూ ఉండగా ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే మరి ఏం పుట్టారండి, ఆ నలుగురు సహోదరులు కూడా ఉన్నారని చెప్పి మత్తయి సువార్త మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మత్తయి రాయబడి ఉన్నది. కానీ అంతమంది కుమారులు ఉండగా మరి యేసు అందరూ కూడా ఎటువారు అటు చెదరి
యొక్క సహోదరు